హాలీవుడ్ మగధీర మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ద మూవీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్తో అదరహం అనిపించే విధంగా త్రిబుల్ ఆర్ రంగస్థలానికి మించి మంచి హైప్ని అయితే సంపాదించిన విషయం మనందరికీ తెలిసిందే. సో త్వరలో ఈ మూవీ కంప్లీట్ అయిపోబోతుంది. దీని తర్వాత నెక్స్ట్ RC-17తో రామ్ చరణ్, సుకుమార్ గారు కలిసి మరోసారి రంగస్థలం తర్వాత ఒక సినిమా తీయబోతుందని తెలుస్తోంది. మరి ఈ మూవీకి సంబంధించిన కొన్ని వివరాలు తెలిస్తే మెగా ఫ్యాన్స్కి పూనకాలు లోడింగ్ అవుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. సో RC-17 మూవీలో ఇండియన్ మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ గారి కాంబినేషన్లో హాలీవుడ్ రేంజ్లో ఒక కౌబాయ్ సినిమా అయితే తీయబోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు సిసలైన వేట్ అంటే ఎలా ఉండబోతుందో ఈ సినిమాతో మనకు అర్థమవుతుంది అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ దెబ్బతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే చాలా ఆనందిస్తున్నారు. గ్లోబల్ స్టార్ కౌబాయ్ గెటప్లో కనబడబోతున్నారని. అయితే గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారు, తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు కౌబాయ్గా కొదమ సింహంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేయడం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అలాగే సూపర్ డైరెక్టర్ సుకుమార్ గారి కాంబోలో మూవీని తీయడానికి సుకుమార్ గారు తన టీంతో అమెరికాలో సిట్టింగ్ వేసినట్టుగా తెలుస్తోంది. రీసెంట్గా తన టీంని సుకుమార్ గారు అమెరికాకి పిలిపించుకొని అక్కడ తన కథని డెవలప్ చేసే పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. కథ పూర్తయిన తర్వాత ఇండియాకి తిరిగి వస్తామని చెప్పారట. డైరెక్టర్ సుకుమార్ గారు తన కథని చాలా వరకు విదేశాల్లోనే రాస్తుంటారు. అయితే ప్రజెంట్ మెగాస్టార్ కొడుకుగానే కాకుండా తండ్రిని మించిన తనయుడిగా, అంతేకాదు ఇండియన్ గ్లోబల్ స్టార్గా గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ గారు ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే. సో అలాంటి రికార్డు స్థాయిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇండియన్ బాక్స్ ఆఫీస్ని దరదరలాడించడానికి ఇప్పటి నుంచే కథకు సరైన కసరత్తునైతే మొదలుపెట్టారట సూపర్ డైరెక్టర్ సుకుమార్ గారు. కాబట్టి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు చేయబోయే RC-17 మూవీని సుకుమార్ గారి స్టైల్తో పాటు హాలీవుడ్కి తగ్గట్టుగా ఒక మంచి స్క్రిప్ట్ని అయితే సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. సో ఇండియన్ రికార్డుని మడత పెట్టేంతగా భారీ హైప్తో కూడిన, క్యూరియాసిటీతో కూడిన భారీ యాక్షన్ సీక్వెన్స్లు, ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్లు, సెన్సేషన్స్ క్రియేట్ చేసే విధంగా అయితే సినిమాని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. సో సుకుమార్ గారు ఇంతకు ముందు అన్నడూ లేనంతగా ఈ RC-17 మూవీలో ఫైట్ సాంగ్స్ని అలాగే స్క్రీన్ ప్లేని, సెంటిమెంట్ని కూడా ఒక డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేయబోతున్నారని వినికిడి. సో ఇదే కనుక జరిగితే గతంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఏ రేంజ్ హైప్ని అయితే క్రియేట్ చేసి గ్లోబల్ వైడ్గా ఇటువంటి రికగ్నైజేషన్ని సంపాదించడం మనకు తెలిసిందే. మరి ఈ RC-17తో ఇంకాస్త గ్లోబల్ ఆడియన్స్కి దగ్గరయ్యే అవకాశం అయితే కనబడుతుంది. మనందరికీ తెలిసిందే డైరెక్టర్ సుకుమార్ గారు తీసే సినిమాలు ఏ విధంగా ఉంటాయో ఎప్పుడు చూసినా సరే కనెక్టివిటీ అయితే మిస్ అవ్వకుండా నెంబర్ 1గా అయితే మనకి ప్రతి సీన్లో కూడా మనం ఇన్వాల్వ్ అయ్యే విధంగా అయితే తీస్తూ ఉంటారు. మరి అలాంటి డైరెక్టర్కి రంగస్థలం తర్వాత గ్లోబల్ స్టార్ రేంజ్లో ఎదిగిన హీరో దొరికితే ఇక క్రియేట్ చేయబోయే వండర్స్ ఎలా ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నాను. మొత్తానికి వీళ్ళిద్దరూ కలిసి RC-17తో గ్లోబల్ వైడ్గా ఒక మంచి మూవీని అయితే తీసుకురాబోతున్నారు. అలాగే బాక్స్ ఆఫీస్ని అయితే కొల్లగొట్టబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అలాగే గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. మనకి సూపర్ డైరెక్టర్తో సినిమా పడుతుంది అని చెప్పి. ఇక RC-17 మూవీ వచ్చిన తర్వాత యాంటీ ఫ్యాన్స్ అండ్ ట్రోలర్స్కి అయితే చుక్కలు కనబడడం ఖాయమైనట్టుగా అనిపిస్తుంది. సో చూడాలి మరి RC-17 మూవీ ఎన్ని రకాలుగా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో, అలాగే ఎంతగా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయబోతుందని. మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా జై గ్లోబల్ స్టార్ కింద కామెంట్ చేయండి.